అండి. అక్క ఇక్కడ ఎట్లా ఉంది మన సికింద్రాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ నుండి తీసుకుంటే పద్మారావు గౌడ్ ఉన్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇక్కడ 100కి 100% పద్మారావు గౌడ్ గారే అండి. గత 10 ఏళ్ల నుంచి ఆయన మాకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఒక లేన్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు బెనిఫిషియర్ ఉన్నారు, ఇంటికి ఒక బెనిఫిషియర్ ఉన్నారు ఇక్కడ. ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి మనిషి. ఎమ్మెల్యే అంటే మనం వెళ్ళి కలవాలి అంటే ప్రోటోకాల్ అంటారు కానీ అవన్నీ ఏముండవు. ఒక సాధారణ వ్యక్తి మనం వెళ్ళిన తర్వాత ఆయన రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కటి పిలిచి అడుగుతారు, ఏమా మీ ఏరియా ఇబ్బంది ఏంటి, ఏం కావాలి మీకు అని. ఇక్కడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్ పద్మారావు గౌడ్ వస్తారు. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. మరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా అయితే కిషన్ రెడ్డి అయితే ఉన్నారు. గతంలో తను చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇక్కడ ఏ విధంగా అసలు సెంట్రల్ మినిస్టర్ కూడా అతను ఏ విధంగా ఉంది ఇక్కడ? కిషన్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అయితే ఉన్నారండి, కానీ ఆయన ఇక్కడైతే ఏ అభివృద్ధి చేయలేదు, ఏ ఫండ్స్ కూడా తీసుకురాలేదు. ఇంకోటి బీజేపీ అంటే ఒక పార్టీ పరంగా ఓటేయడం అంటే 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ ఆయన ఏమీ చేయలేదు. ఇంతవరకు మేము ఆయన చూడలేదు, ఎక్కడో మీడియాలో తప్ప ఆయన ఏరియాలో మాకు ఎప్పుడూ కనబడలేదు. క్యాంపెయినింగ్కి రావడం ఎక్కడ మోస్ట్లీ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రం మేము ఎక్కడ అతన్ని చూడలేదు. ఇక కాంగ్రెస్ అంటారా, మీరు లైవ్లో చూస్తున్నారు, వచ్చినప్పటి నుంచి అంతా అగమ్య గోచరం. మాకు వాటర్ ఇబ్బంది స్టార్ట్ అయింది, కరెంట్ ఇబ్బంది స్టార్ట్ అయింది. మేమైతే ఖచ్చితంగా పద్మారావు గౌడ్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ, మరి ఎందుకు ఓటేయాలని కొంతమంది అంటూ ఉన్నారు. మొన్ననే ఓడిపోయిన పార్టీకి మళ్ళీ ఏం గెలిపించుకున్నాం, సెంటర్ పార్టీని గెలిపించుకుంటే బాగుంటుంది కదా అంటారు. చూడండి, సెంట్రల్ అంటే అది వేరే విషయం. ఫస్ట్ ఇంటకెళ్ళి రచ్చగెలవాలంటారు. మనకి ఇంట్లోనే సరిగ్గా లేదు, మనం కేంద్రంలో వెళ్ళి బీజేపీని గెలిపించుకొని మనం ఏం చేస్తాము? ఇంతకుముందున్న అభ్యర్థి బీజేపీ అభ్యర్థి, మరి 15 సంవత్సరాలు ఆయన ఏమి చేయలేదు మనకి, ఇంకా 5 సంవత్సరాలు ఏమన్నా చేస్తాడని మనం ఎట్లా అనుకుంటాము? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని అంటే ఏదో మార్పు కావాలనుకున్నారు, ఆ మార్పు ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. మేమైతే ఖచ్చితంగా పద్మారావు గారిని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ స్టేట్లో చూసుకున్నారైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది, మరి ఇక్కడ మరి కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ని గెలిపించుకుంటే బాగుంటుందని ఇంకొంతమంది అంటారు. మరి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ బాగాలేనప్పుడు మొన్న ఇచ్చిన హామీలు ఏం పాటించలేదండి. సరే, ఆ వ్యక్తి ఒకవేళ బై ఛాన్స్ అతను ఎవరైనా గెలుస్తాడో అనుకున్నా అతనైతే ఏమీ పనులు చేయడం మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఏ నమ్మకంతో ఆయనకు ఓటేస్తామండి మనం? పచ్చన్న గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆయన మీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఇక్కడ, అంటే గత చాలాసార్లు అయితే ఎమ్మెల్యేనే ఉన్నారు ఆయన. ఏ విధంగా అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఇక్కడ మీకు అన్నీ, అంటే గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలన్నీ అందుతున్నాయా? ఖచ్చితంగా అండి, ప్రతి ఇంటికి ఒక బెనిఫిషియర్ ఉన్నారు ఇక్కడ. కోవిడ్ టైంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు, కానీ ఆయన ఇంజెక్షన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ చేశారు. ఇంకోటి మా ఏరియాలో చిన్న చిన్న సందులు ఉంటాయి, ప్రతి డెవలప్మెంట్ ఉందండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇప్పుడు కేజీ టు పీజీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కానీ అన్నీ మోస్ట్లీ ఇక్కడ ఏమీ లేవు, అన్నీ అయిపోయి ఉన్నాయి. చక్కగా తీర్చిదిద్దారు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పద్మారావు గౌడ్. ఇంకా ఏమి ఇబ్బందులు అయితే లేవు. ఇంకా 10 ఏళ్ళు ఆయనే కోరుకుంటాం మేము.